చెప్పు, నీ పేరేంటి? పేరు నేమాల అప్పారావు అండి. మీదేవరు? సాయిపల్లి. సరే, ఇది ఏంటి? ఇది ఇలా తాడు రోప్ ఎలా ఉందంటే? శారదా నది మీద ఊసకట్టామండి ఏటుకట్టుగా. ఎందుకు ఇలా కట్టారు? ఇలా ఈ పొలం అంతా ఈతలండి. మా ఉండడము సాయిపల్లిలోని. మా జీవించి ఉపాధి అంతా ఈతలేనండి. వచ్చి లేబర్ పనికి వచ్చి లేబర్ కూడా దీని మీద వెళ్ళి రావాలా. అసలు ఎలా వెళ్తారు దీని మీద? పట్టుకొని అలా ముందుకెళ్ళి అలా ఈదుకుంటూ వెళ్తే భూమికి అందుతుందా? కాళ్ళు అందదు అందదు. అచ్చా, 2 తాడి చెట్లు పొడవు అంతది లోతు. అక్కడ అంత లోతులో అలాగే వెళ్తారా? అలాగే వెళ్ళడమే. మీరు పాలు పట్టుకెళ్ళా? నోటితో నోటుకెళ్ళడమేనండి. మరి దీనికి ఎవరికి చెప్పలేదా దీనికోసం? అండి అధికారులందరికీ చెప్పినా ఎవరో అండమే చేయడం లేదు. ఎమ్మెల్యే దృష్టికి సీఎం దృష్టికి కూడా వెళ్ళింది, ఆగిపోయింది. మరి పట్టించుకోవడం లేదు. ఏం చెప్పారు? ఇలాగే మాకు ఏమైనా చిన్న బ్రిడ్జి కట్టమని ఇలా పోవడానికి రావడానికి వ్యవసాయం అంతా ఈతలు ఉందండి. ఓ 150 కుటుంబాలు దాని మీదే పోస్కారం చేసి బతుకుతారు. ఈతలకు వస్తేనే కానీ దినం తీరదండి. మరి పశువులు కూడా ఈతలు మేపుకుంటారు. వాళ్ళకి ఈతలు జాగాలు లేక తిరగడం. ఉదయం వచ్చి పాలొట్టుకెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి ఇలాగే 4-5 సార్లు తిరుగుతామండి రోజుకి. సరే, ఇది ఏ ఊరు? ఇది పిఎస్పేట ల్యాండ్ అండి. మీరుండేది మీదే ఉండేది స్థలం సాయిపల్లి. ఇక్కడ నుంచి సాయిపల్లికి ఎంత దూరం వస్తుంది? ఇలా అడ్డుగండి 2-3 కిలోమీటర్లు వస్తుంది. ఇలా షార్ట్ కట్ లో వెళ్తే మీకు 3 కిలోమీటర్లు, తిరిగి వెళ్తే 10 కిలోమీటర్లు అండి. మరి రోజు మీరు ఇదే మార్గంలో వెళ్తుంటారు? రోజు ఇదే మార్గం అండి. మరి ఎవరో బైక్ మీద తోలి వాళ్ళు బైక్ అది కొట్టుకుంటే వాడు వస్తే ఆ 10 కిలోమీటర్లు తిరిగి రావాలా. రండి, మీరు ఒకసారి రండి. ఇలా తాడులో ఇలా వస్తారా? ఎవరికి చెప్పినా ఇదిగా అదిగా అంటాను రండి, అంతే. అది పట్టించుకోవడం లేదు. ఏ ఎమ్మెల్యే వచ్చినా తీసుకొచ్చి చూపెట్టి ఇక్కడ ఇది చేస్తాను చేసినా మమ్మల్ని ఆదుకుండే వాళ్ళు ఎవరు లేరు. ఈ బాధలు ఎప్పుడూ తప్పలేదు మాకు. ఇలాగే వదిలేసి చేతగానే వాళ్ళు కుర్రలు వెనకాల ఉన్నోళ్ళు టౌన్లో పోయి అలా కూలిపోని పోతారు. వ్యవసాయం ఆదాయం